హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. హిందీలో వచ్చిన 'ఆయుష్మాన్ ఖురానా' మరియు 'రష్మిక' నటించిన 'తమా' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే బేతాస్ అనే కొంత వ్యక్తులైతే ఉంటారు. వీళ్ళంతా వాంపైర్సే. వీళ్ళంతా రక్తాలైతే తాగుతారు. బట్ సినిమాలో చూసుకుంటే వీళ్ళంతా చెప్తా ఉంటారు మేము వాంపైర్సే కాదు అలా చేయమని. ఈ వాంపైర్స్ లోనే ఒక వ్యక్తిగా ఉంటుంది మన 'రష్మిక మందన్న' అయితే. ఈ సినిమాలో 'ఆయుష్మాన్ ఖురానా' వచ్చేసి ఒక న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్ అయితే ఉంటాడు. ఒకానొక సందర్భంలో మన హీరో అయితే అడవికైతే వెళ్తాడు. అక్కడ ఒక ఎలుగుబంటి అయితే అతన్ని అటాక్ అయితే చేస్తుంది. సో, అలాంటి పరిస్థితుల్లో అయితే మన హీరోయిన్ వచ్చేసి మన హీరో‌నైతే కాపాడుతది. ఇప్పుడు కాపాడిన 'రష్మిక మందాన'నైతే ఆమె మీద ఇష్టంతో ఆమెనైతే తన ఇంటికైతే పిలుచుకొనొస్తాడు. దీని తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. సినిమా చూసుకుంటే 'మ్యాడ్ డాగ్' హారర్ కామెడీ ఫ్రాంచైజీస్‌లో వచ్చిన ఫిఫ్త్ మూవీ. ఈ సినిమా వచ్చేసి ఒక స్టాండ్ అలోన్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. కేవలం 2 సీన్‌లు మాత్రమే 2 మూవీస్ నుంచి క్యామియోస్ వస్తాయి గానీ, మిగతాదంతా మనం ఇదొక స్టాండ్ అలోన్ మూవీ లాగా చూసుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బందయితే కలగదు. ఈ సినిమాలో చూసుకుంటే మెయిన్‌గా చూసుకుంటే 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఒకటొచ్చేసి 'ఆయుష్మాన్ ఖురానా', రెండోది 'రష్మిక మందన్న', మూడోదొచ్చేసి 'పరేష్ రావల్', నాలుగోది చూసుకుంటే 'నవాజుద్దీన్ సిద్దికీ'. నలుగురైతే వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్‌కైతే వాళ్ళు నీట్‌గానే ప్రెజెంట్ చేశారనుకుంటా. అలాగే ఈ సినిమాలో అయితే 3 క్యామియోస్ అయితే ఉంటాయి. అంటే ఈ 3 క్యామియోస్ వచ్చేసి ప్రీవియస్‌గా వచ్చిన మూవీస్‌లో నుంచయితే దీంట్లో కంటిన్యూయేషన్ అయితే ఉంటుంది. 2 సీన్స్ అయితే ఉంటాయి. ఒకటి కామెడీ సీన్, ఇంకోటొచ్చేసి యాక్షన్ సీన్. సినిమాలో అయితే కొన్ని కొన్ని మూవ్‌మెంట్స్ అయితే చాలా సూపర్‌గా అయితే డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నామంటే వేరొక యూనివర్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అయితే 'ఆయుష్మాన్ ఖురానాతో' అయితే ఒక టెర్రస్ మీద ఒక ఫైట్ అయితే ఉంటుంది. కానీ సూపర్‌గా అయితే డిజైన్ చేశారు. అద్దిరిపోతుంది ఆ ఫైట్ అయితే. అంతే కాకుండా సినిమా మొత్తంలో అయితే 'రష్మిక' అయితే అక్కడక్కడ అరుస్తానే ఉంటుంది. ఆ ఒక అరుపుకైతే తన పక్కలో ఉన్న కొన్ని కొన్ని టూల్స్ కానీ, కొన్ని కొన్ని మెటీరియల్స్ అన్నీ బ్రేక్ అయితా ఉంటాయి. దానికి కావాల్సిన డీటెయిలింగ్ వచ్చేసి తర్వాత చూపిస్తా ఉంటారు. ఆ బ్రేక్ అయిన మెటీరియల్స్‌నయితే బాగానే యూజ్ చేశారు. ఇలా కొన్ని కొన్ని మూవీస్ అయితే సూపర్‌గా ఉంటుంది. అంతే కాకున్నట్లుగా ఆ అడవిలో జరిగే ఎలుగుబంటి సీన్ గాని, క్లైమాక్స్‌లో వీళ్ళు ఎలాగైన విధానం గాని, క్లైమాక్స్‌లో ఒక పెద్ద గ్రాండియర్‌గా ఉండే ఆ ఒక సీన్ గాని చాలా సూపర్‌గా డిజైన్ చేశారు. మంచిగా కూడా ప్రెజెంట్ అయితే చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో టెక్నికల్ విషయాలు చూసుకుంటే, ఈ సినిమాలో అయితే సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేశాడు. ఎందుకంటే సినిమాలో నైట్ షాట్స్ అయితే చాలా దండిగా ఉంటుంది. దానికి కావాల్సిన లైటింగ్ వచ్చేసి చాలా సూపర్‌గా అయితే సినిమాటోగ్రాఫర్ డిజైన్ చేశారు. ఆ రెడ్ గాని, ఆ బ్లూ గాని, ఆ డిఫరెన్స్‌ని బాగా చూపించాడు. అదేవిధంగా మ్యూజిక్ కూడా బాగానే వర్క్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే నచ్చింది. బట్ సాంగ్స్ ఇంకొంచెం బాగా అయితే ఉండిందనిపించింది నాకైతే. ఈ సినిమాలో పెద్దగా మైనస్‌గా నాకేమనిపించిందంటే, ఈ సినిమా వచ్చేసి ఈ యూనివర్స్‌లో ఫిఫ్త్ మూవీ. ప్రీవియస్‌గా వచ్చిన 4 మూవీస్ ఎలా ఉందో సేమ్ అదే ప్యాటర్న్ గానే ఉంటుంది. సేమ్ అదే స్టోరీ టెల్లింగే, అదే కాన్సిక్వెన్సే, అదే దానికి కావాల్సిన ఎండింగ్. ఎందుకంటే ఈ సినిమాలో ఎటువంటి ఫ్రెష్ ఐడియా గాని, ఫ్రెష్ ఎగ్జిక్యూషన్ గాని, ఫ్రెష్ ప్రెజెంటేషన్ ఏం లేదు. ఏది లేదు. సిమిలర్ గానే ఉంటుంది. కథ గాని, స్క్రీన్ ప్లే గాని చాలా బోర్‌గానే, చాలా పేసింగ్ కూడా చాలా స్లోగానే అనిపించింది నాకైతే. దీని వల్లనే ఈ సినిమా ప్యూర్ ప్రెడిక్టబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఊహించుకోగలం. ఎందుకంటే సిమిలర్ గానే ఉంటుంది. ప్రీవియస్‌గా తీసిన మూవీ ఇది ఏ కొత్తదనమే లేకుండా పోయింది. ఇంకొక విషయం చూసుకుంటే ఈ సెకండ్ హాఫ్ ఈ సినిమా చూసుకుంటే చాలా యావరేజ్ గానే అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకుంటే బెటర్ గానే అనిపించింది. ఆ రేంజ్‌లో ఈ సినిమా స్క్రీన్ ప్లే అయితే డిజైన్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాలో ఫస్ట్ యాక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. బేసికల్‌గా ఈ మూవీ వచ్చేసి హారర్ కామెడీ మూవీ. హారర్ అయినా ప్రాపర్‌గా వర్క్ అవ్వాలా? లేకుంటే కామెడీ అయినా ఉండాలా? ఏది ప్రాపర్‌గానే వీళ్ళు వర్క్ చేయలేదని నాకైతే అనిపించింది. ఏదో డైలాగ్‌లు ఈ సీన్‌లు చేసి ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వల్ సీన్ లాగా లాగేశారు గానీ, ఫస్ట్ హాఫ్ అయితే చానా వచ్చేసి బోర్‌గానే నేనైతే ఫీల్ అయ్యాను. సినిమాలో అటు సైడ్ చూస్తే కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇటు సైడ్ చూస్తే హారర్ ఎలిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. ఒక ప్లెయిన్ యాక్షన్ రివెంజ్ డ్రామా చూసినట్టే నాకైతే ఒక ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక యావరేజ్ అయిన మూవీ. నాకేమనిపించిందంటే థియేటర్‌లో చూసేంత వర్త్ అయిన మూవీనే కాదనిపించింది. ఓటీటీలో కావాలేసి ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.